సహోదరి స్వప్న రాజేష్ ఉన్నారు. స్వప్న రాజేష్ వచ్చి వాక్యం అందించాలని, దేవుడు తనను నడిపించిన రీతిగా వాక్యం అందించాలని మనం చేస్తున్నాం. స్వప్న వచ్చి వాక్యం అందిస్తుంది. జాగ్రత్తగా ఆలకిద్దాం, శ్రద్ధగా. దేవుని నామానికి స్తోత్రాలు. సంరక్షణ దైవజన్ గారికి, కూడి వచ్చిన ప్రజలందరూ కూడా వందనాలు చెల్లించుకుంటాను. ఈ యొక్క పరిశుద్ధ దినాన ఒక ప్రాముఖ్యమైన దినం రోజు కొద్దిసేపు దేవుడి మాట మనందరం కూడా ధ్యానించుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, సర్వశక్తిమంతుడ, నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రం రాజా. యేసయ్యా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ ప్రత్యేకమైన దినం రోజు ప్రభావ శ్రీలందరం కూడి నేను స్తుతించి ఆరాధించడానికి ప్రభావ మీరు ప్రత్యేకమైన దినం అంటే నీకు వందనాలయ్యా, స్తోత్రం రాజా. ఏ అర్హత ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభావ స్తోత్రం రాజా. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క దయా లక్ష్యాన్ని బట్టి నాకు ఇష్టం గొప్ప పదింటికి నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రం రాజా. ప్రభావ ఇక్కడ నిల్చుకుంటే ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మీరు మాట్లాడండి అయ్యా. యేసయ్యా, నీ యొక్క శక్తిని వాళ్ళు ధైర్యం నాకు దయచేయండి అయ్యా. ప్రభావ నీ యొక్క వాక్యము 2 అక్షరాలు ఖడ్గం కనుక ప్రభావ యేసయ్యా నాతో మాతో అందరితో మీరే మాట్లాడి కొద్దిసేపు ప్రభావ స్తోత్రం రాజా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అందరికీ దయచేయమని, వేరగల చెవులని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని యేసయ్యా ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం మీకు మాత్రమే అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడిచిన నా ప్రియ ప్రభువు తండ్రి. బైబిల్లో ఉన్న మొట్టమొదటి స్త్రీ గురించి ఇప్పుడు కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఎవరు మొట్టమొదటి స్త్రీ? తను జీవము గల ప్రతి మనిషికి తల్లి కదా, మొట్టమొదటి స్త్రీ. ఆ స్త్రీ గురించి మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. పాపం ఆ స్త్రీ చేసిన తప్పులేంటి, ఆ స్త్రీ చేసిన మొట్టమొదటి స్త్రీలో ఉన్న కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకుందాము. అందరికీ తెలిసినవే, కాకపోతే ఒక కొత్త కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినాడని అనుకుందాము. అలాగే ధ్యానించుకుందాం కొద్దిసేపు తన గురించి, తన లక్షణాల గురించి ధ్యానించుకుందాము. మొదటిగా అసలు స్త్రీని ఎందుకు దేవుడు నిర్మించాడు మనందరికి తెలిసిందే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కదా. మొదటిగా సృష్టినంతా సృష్టించాడు, తర్వాత దాన్ని ఏరడానికి ఆదామును మట్టితో చక్కగా సృష్టించాడు. అయితే తను మంచిగా ఏదైనా తోటలో అన్ని అనుభవిస్తూ చక్కగా ఉన్నాడు, కానీ ఇంకా ఏదో తెలియని లోటు ఆయన ముఖంలో ఉంది కదా. అందుకని దేవుడు అది గ్రహించి సాటి అయిన సహవాసం కావాలి, తనకి ఒంటరిగా ఉండడం ఇది మంచిది కాదు అని ఏం చేశాడు? మనం ఎవరి కోసం సృష్టించబడ్డాము? నరుడి కోసం మనం సృష్టించబడ్డామే, కానీ మన కోసం నరుడు సృష్టించబడలేదు. అయితే మొదటి ప్రాధాన్యత అందుకే వాళ్ళకే ఇస్తాం కదా. అయితే ఈయన దేవుడు ఒక స్త్రీని ఎలా నిర్మించాడంట? తను నిద్రపోతుంది, గాఢ నిద్ర కలుగ చేసి. ఎలా గాఢ నిద్ర కలుగ చేసి తన ప్రక్కటి ఎముక నుంచి ఒక ఎముకను విరిచి. అంటే ఇప్పుడు ఎందుకు గాఢ నిద్ర కలిగించాడు? మామూలుగా విరిస్తే ఏమయ్యేది? నొప్పితో పాపం బాధపడేవాడు. అయితే ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని కూడా అనెస్థీషియా డాక్టర్స్ కూడా ఫస్ట్ ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, మొదట ఆధారం ఒక అతనంట అన్ని గ్రంథాలన్నీ కూడా లైన్ గా పెట్టి దీన్ని వెనకాల ముందరలో పెట్టాడు, అంటే చివరగా పెట్టాడు, కింద పెడితే ఇదే మెయిన్ ఇది లేకుండా అవన్నీ లేవనేసి అది వర్ణించాడంట. మళ్ళీ తీసుకెళ్లి పైన పెట్టాడంట. పైన పెట్టిన మొదట ఇదే ఆధారం. దీని ద్వారానే కదా క్రీస్తు శకం అన్నారు కదా, ఇంకే శకం అనలేదు, క్రీస్తు శకం. అయితే బైబుల్ ని ఆధారం చేసుకొని ఈ గాఢ నిద్ర కలుగ చేసి ఎముకను ఎలాగైతే విరిచి ఒక స్త్రీని చేశాడో, అదే విధంగా అనెస్థీషియా డాక్టర్స్ కూడా అంట ఫస్ట్ బిఫోర్ అది రాకముందు, దాన్ని ఇన్వెంట్ చేయక ముందు కాన్షియస్ లో ఉన్నప్పుడే సర్జరీలు చేశారంట. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ముందు మనకి ఏం స్టార్ట్ అయింది? టెన్షన్ స్టార్ట్ అయింది, బీపీ లెవెల్స్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్లు వచ్చి చాలా మంది చనిపోయి ఉన్నారు. అయితే అలా కాకుండా అనెస్థీషియాని కనిపెట్టడానికి కూడా మొదట ఈ యొక్క మన వాక్యమే ఆధారమైంది. అయితే అతని గాఢ నిద్ర కలుగ చేసి ప్రక్కటెముక నుంచి ఒక ఎముకని తీసి, మనందరం అనుకుంటూ ఉంటాము ఆ ఒక వాక్యాన్ని పట్టుకొని చాలా సార్లు అనుకుంటూ ఉండొచ్చు, మీరు మట్టితో చేయబడ్డారు, మేము మాత్రం స్ట్రాంగ్ బోన్ తో చేయబడ్డాం, అందుకే వీఆర్ సో స్ట్రాంగ్ అని కదా. మనం ఎంత స్ట్రాంగ్ అయినా కానీ మనం ఎలాంటి ఎవరివి? మట్టి కుండలమే కదా, బలహీనమైన మట్టి ఘటాలమే. అయితే ఒక ఎముక నుంచి స్త్రీని సృష్టించి ఆదాము దగ్గరికి తీసుకురాగానే, తనకి సాటి అయిన సహవాసం అని తీసుకురాగానే, తనని చూడగానే ఆదాములో ఏమి బయటకు వచ్చింది? ఒక కవి
బయలుదేరాడు. కవిత్వం తన్నుకు వచ్చింది అనమాట. అప్పటి వరకు పాపం అంతా ఏలుతున్నాడు, సేద్యపరుస్తున్నాడు, కాపు కాస్తున్నాడు. తనకిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే ఫస్ట్ అక్కడ సేద్యపరిచి దాన్ని కాపు కాయమన్నాడు ఏదైనా తోటను. అలా ఏదైనా తోటను కాస్తూ సేద్యపరుస్తూ ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక లోటు ఉంది. అయితే తను రాగానే ఈ లోటు దీనికే, అంటే నాకు ఒక సాటి అయిన సహవాసం కావాలి కాబట్టి అది చూడగానే తనలో ఉన్న అప్పటి వరకు ఉన్న ఒక లోన్లీనెస్ అదంతా పోయి హ్యాపీగా ఉన్నప్పుడే మనం పాటలు పాడుతూ ఉంటాం. హ్యాపీగా ఉన్నప్పుడే మన హృదయం ఉప్పొంగి లోపల నుంచి కవిత్వాలు బయటకు వస్తాయి, పాటలు, దేవుని పాటలు కానీ అవి మాటలు అన్ని కూడా వస్తాయి. సో ఆ హ్యాపీనెస్ తో ఆయన ఏం కవిత్వం చెప్పాడు అక్కడ, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరినిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును అని తనకు వెంటనే ఒక హ్యాపీనెస్ తనకు పేరు కూడా పెట్టేసుకున్నాడు. మనకు కూడా ఇష్టమైన వాళ్ళకి పెట్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, రియల్ నేమ్స్ ఎన్నున్నా గానీ ఒక ప్రేమ కొద్ది పెట్ నేమ్స్ తో పిలుచుకుంటూ ఉంటాము. అయితే నారి అని మంచిగా పేరు కూడా పెట్టుకున్నాడు తన సాటి అయిన సహవాసికి. అయితే తను ఓకే ఇద్దరు మంచిగా ఉన్నారు. సాయంకాల సమయంలో దేవుడు వచ్చి చక్కగా వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆడుకుంటున్నారు. ఏదేను వనం అంటే ఒక హెవెన్ లాగా అన్నమాట. చక్కగా ఆనందిస్తూ ఉన్న ఆ టైంలో అయితే ఏం జరిగింది, కాపు కాయాల్సిన ఆదాము సేదపరుస్తూ ఉండొచ్చు, ఇంకేదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు. కాపు కాయాల్సిన ఆదాము కాపు కాయట్లేదేమో. ఇంకొకటి మనం ఏం తెలుసు ఇక్కడ, ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఒంటరిగా ఉన్న హవ్వ దగ్గరకు సాతాను వచ్చేసాడు. ఎలా, ఇటు అటు తిరుగుతూ ఎప్పుడు ఎవరిని మిరుగుదుమా అని ఉంటాడు కాబట్టి వెంటనే అవ్వ ఒంటరిగా దొరికింది, ఇదే మంచి తరుణం అనుకున్నాడు. వెంటనే ఇంకా సర్పం రూపంలో వచ్చి తనని శోధించడానికి ప్రయత్నించాడు. అయితే ఈమె ఆదాము చేసిన మొట్టమొదటి తప్పేంటంటే కాపు కాయలేదు. ఏదైనా తోటకి కంచె వేసి కాపు కాయాలనే ఒక ఆజ్ఞ తనకుంది కాబట్టి ఎప్పుడు మనం అవ్వనే బ్లేమ్ చేస్తూ ఉంటాం ఒంటరిగా ఎందుకుందని. కానీ తను కూడా కాపు కాయాలి కదా, కాపు కాయలేదు. ప్లస్ ఈమె ఒంటరిగా ఉంది. వన్స్ దేవుడు జతపరిచాక వారిద్దరి సహవాసిగా ఉండమన్నప్పుడు తనకి ఏదో చేదోడు వాళ్ళుగా అక్కడే ఉండి ఏదైనా పని చేయాల్సిన అవ్వ, అంటే ఏకాంత ప్రార్థన ఉన్నప్పుడు సరే, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనం ఒంటరిగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఈమెం చేస్తుంది, ఒంటరిగా కూర్చొని ఏదో ఇంకా చేస్తుంది. భర్త దగ్గర ఉండాల్సిన తను ఒంటరిగా ఉంది. సరే ఒంటరిగా ఉండి ఇంకేమన్నా దేవుని కార్యాలు చేస్తుందా అంటే లేదు, ఖాళీగా ఉండనే ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ రూమ్ అంట. మనం ఖాళీగా అస్సలు ఉండకూడదు. మన బ్రెయిన్ గాని మనం గాని ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నప్పుడు స్త్రీల ముఖ్యంగా మనము ఇంట్లో పనులన్నీ అయిపోయి కూడా ఖాళీగా ఉంటూ ఉంటాం కదా, ఆ టైంలో ఏం చేయాలి, సీరియల్ చూడాలి కదా, చక్రవాకము అలాంటి ఇంకా ఏవో వాకాలు ఉంటాయిగా అవన్నీ చూస్తూ ఉంటాం కదా చాలా మంది. అలా అంటే వాక్యం తెలిసిన మనందరం కానీ అలా ఉంటాంలేండి. ఎక్కువగా దేవునికి మనం కేటాయిస్తాము. అయితే ఈ ఖాళీ సమయాన్ని దేవునితో కేటాయించకుండా లేదా సహవాసి అయిన తనతో భర్తతో ఉండకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇదే మంచి తరుణం అని సాతాను వచ్చేసి ఇంకా చెప్తున్నాడు. ఇది నిజమా? మనం జనరల్ గా ముస్లమ్మ ముచ్చట్లు అంటారు కదా, అలా కూర్చొని మాట్లాడినప్పుడు అలా ఆ ఇంట్లో ఇలా జరిగిందంట మీకు తెలుసా, ఇది నిజమేనా, అది నిజమేనా అని ఇంకా స్టార్ట్ చేస్తారు. అలా అస్సలు వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఒంటరిగా ఉండకూడదు ముఖ్యంగా. ఇంకొకటి వేరే వాళ్ళకి అన్నోన్ పర్సన్స్ కి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆమె ఎవరో తెలియదు, ఇప్పటి వరకు చూడలేదు. తను ఆదాము స్వరము లేదా దేవుని స్వరమే విన్నది ఇప్పటి వరకు. ఈ స్వరం ఎప్పుడు వినలేదు కదా. ఈమె ఎవరో కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఎందుకు మాట కలిపింది అసలు, తనకు ఎందుకు ఛాన్స్ ఇచ్చింది? అలా ఇవ్వకుండా ఉండాల్సింది కదా. ఏమన్నది, ఇది నిజమా, మీరు ఈ తోట చెట్ల ఫలములన్నీ తినొచ్చు కానీ ఒకటి తినకూడదంట కదా, అది నిజమేనా అంటే ఈమె కలపకుండా అసలు నువ్వెవరు ఎవరో తెలియకుండా అన్ని ఎందుకు రెస్పాన్స్ ఎందుకు ఇస్తుంది? అన్నోన్ పర్సన్స్ తో జనరల్ గా యూత్ ఇప్పుడు ఎక్కడ పడిపోతున్నారంటే మెయిన్ ఫోన్స్ ద్వారా. ఒక అన్నోన్ కాల్ రాగానే జస్ట్ కావాలని చేస్తారు, ఒక టూ వర్డ్స్ మాట్లాడిన తర్వాత అరే రాంగ్ నెంబర్ అని పెట్టేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఇది బ్లాక్ చేయడం ఏదోన్నా చెయ్యాలి కానీ అన్నోన్ పర్సన్ తో ఏదో మాట్లాడదాం కలుపుదాం అన్నట్టు మాట్లాడి ఇంకా అలా ట్రాప్ లో పడిపోయి పాపానికి గురవుతున్నారు, శాపానికి గురవుతున్నారు. అయితే ఈ అన్నోన్ పర్సన్ కి ఛాన్స్ ఇచ్చింది. ఛాన్స్ ఇవ్వకుండా ఒక రెస్పాండ్ అవ్వకుండా ఉండుంటే బాగుండేది. ఇది నిజమే, అవును, తోట చెట్ల ఫలములన్నీ తినకూడదు అన్నాడు, తినమన్నాడు. కానీ ఇది ఒక్కటి మాత్రం ఇంకొకటి యాడ్ చేసింది. జనరల్ గా స్త్రీలకు ఉండేది ఇదనమాట. అంటే అందరూ కాదు,
ఇంకొంచెం యాడ్ చేసింది కొద్దిగా. ఏంటది? ఇది తినకూడదనే దేవుడు అన్నాడు కదా. చూద్దామా 2వ అధ్యాయంలో, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినడం నిశ్చయంగా చచ్చదవని నన్ను ఆజ్ఞాపించను. థ్యాంక్స్. సరే, ఇక్కడ ఏమన్నాడు దేవుడు? జస్ట్ వృక్ష ఫలములు తినకూడదు అన్నాడు. తినకూడదు అన్న వర్డ్ కి ఇంకొంచెం ఒక వర్డ్ యాడ్ చేసింది ఈ హవ్వ. ఏంటా వర్డ్ యాడ్ చేసింది? చూద్దామా 3వ అధ్యాయము 3వ వచనము. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చూసారుగా. ఇంకొకటి యాడ్ చేస్తుంది దేవుడు. అన్నాడు అసలు దేవుడు చెప్పిన ఏ మాటను కూడా మనం నిరర్థకము కాదు, ప్లస్ దానికి ఏది యాడ్ చేయకూడదు. ఎక్కడుంది ఏది యాడ్ చేయకూడదు అని? ఆయన మాటలకు మనం ఏది కూడా కలపకూడదు. సామెతలు, మీకు సామెతల గ్రంథం బాగా కాచి వడపోశారు. నేను యాక్చువల్లీ జ్ఞానవంతురాల గురించి చెప్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ మీరు దాంట్లో బాగా కాచి వడకట్టారు, దాంతో ఉదక స్నానం చేశారని నాకు తెలుసు. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో ఉంది కదా, ఆయన మాటలకు ఏది కూడా మనం కలపకూడదు. అయితే మొదట చేసింది తప్పు ఏంటి? అసలు ఒంటరిగా ఉండకూడదు, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. ఇంకొకటి యాడ్ చేసింది, దేవుడి మాటకి ఇంకొక మాట యాడ్ చేసి చెప్తుంది, అవునవును తినకూడదు, ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు అని నొక్కి వక్కాడించి చెప్తుంది అనమాట. అలా చేయకూడదు కదా. దేవుడు చెప్పిన వాక్యాన్ని, చెప్పిన మాటని చెప్పినట్టు చెప్పాలి కదా. ఇలా చేసింది. సో అలా చేసిన వెంటనే, అలా అన్న వెంటనే సర్పం ఇంకేమంటుంది? మీరు చావనే చావరు. అలా ఎలా అన్నాడు ఆయన? మీరు చావనే చావరు. అది దినమున మీకు మీ మనోనేత్రాలు తెరవబడతాయి, మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి, మీకు జ్ఞానం వస్తుంది, మీరు పరలోకము దేవదూతల వల్లే అయిపోతారు, అది ఇదని ఇంకా ఆమె కొంచెం యాడ్ చేసి తను కూడా మ్యానిపులేట్ చేసి తినమని చెప్పింది. తినమని చెప్పిన వెంటనే ఏం చేసింది? వెంటనే తినాలా? తినకుండా ఉండాలి కదా. అసలు ముందుగా చెప్పుడు మాటలు వినకూడదు. ఈ జనరల్ గా ఇప్పుడున్న సొసైటీలో కూడా మనం ఒకటి చేస్తుంటే దానికి ఇంకొక మాటలు వస్తూనే ఉంటాయి. నరం నేలి నాలుక చాలా అంటుంది కదా, అది కూడా ఉంది. అయితే ఈ నాలుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. ముఖ్యంగా స్త్రీలకు నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్లు అన్ని చేసి స్కాన్ చేసి కానీ చెప్పట్లేదు. అప్పట్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఏం చూసేవాళ్ళు? టాక్ చేసి మరీ చూసేవాళ్ళు అంట. ఏం చూసేవాళ్ళు? నాలుక కదా, కళ్ళు నాలుక టాక్ చేసి మరీ చూసి ఈ నాలుక ఎలా ఉందని చూసి అప్పుడు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మనం హెల్దీగా ఉన్నామా లేదా అని నాలుకని చూసి ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేవాళ్ళు వైద్యులు. ఇప్పుడు ఆ నాలుకని చూసే మనం కూడా డిసైడ్ చేయొచ్చు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్. అంటే మన నాలుక మంచిగా ఉంటే, మన నోటి మాటలు మంచిగా ఉంటే, ఒక సేయింగ్ కూడా ఉందిగా, ఏంటది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో ఆ నాలుకను మనం కంట్రోల్లో ఉంచుకొని ఎక్కడ మాట్లాడాలో అక్కడ కొంచెమే మాట్లాడితే మితముగా మాట్లాడాలి కదా. సైలెన్స్ ఈజ్ గోల్డ్, ఇంకా స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఎక్కువ వాక్యంలో కూడా ఉంది కదా, అధిక విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు కదా. కాబట్టి తన మాటల్ని తను కంట్రోల్లో ఉంచుకోవాల్సింది. ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇలా చెప్తుంది. ఇంకా లోకల్ మాటలు కూడా మనం వినకూడదు. మన లైఫ్ ని మనం లీడ్ చేసుకుంటూ దేవునికి అప్పచెప్పుకుంటూ, ముఖ్యంగా మనం వాక్యానుసారంగా వెళ్తున్నామా లేదా, దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా వెళ్తున్నామా లేదా, అదొక్కటి చూసుకుంటే సరిపోద్ది. కానీ మన వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతూ ఉంటే బ్రతకలేము. ఓకే, ఎలా బ్రతకలేము? దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకలేము. ముఖ్యంగా అలా దేవుడి నడవడికలు అలా ఉన్నప్పుడు మనుషుల మాటలు పట్టించుకోకూడదు. ఒక వృద్ధ జంట అంట ఒక గాడిదని తీసుకొని వెళ్తూ ఉంటే అందరూ చూసి, లోకంలో ఉన్న వాళ్ళందరూ చూసి అంట ఏమంటున్నారు, వీళ్ళేంటి గాడిద మంచిగా పక్కనే ఉంది కదా, అది యాక్చువల్ గా గాడిద అంటే బరువులు మోసేది, వాళ్ళిద్దరు ఎక్కి చక్కగా వెళ్ళొచ్చు కదా, వీళ్ళకి ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా, తెలివి లేదా, అది లేదా, ఇది లేదా అనుకుంటూ ఉన్నారు. కాసేపటికి ఆ మాటలన్నీ విని సరే అని వీళ్ళు ఏం చేశారు, గాడిద మీద ఎక్కి ఇద్దరు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ అన్నారంట కొంతమంది, అరే మూగ జీవైన దాని మీద ఎలా ఎక్కి కూర్చున్నారో చూడండి అనేసి మళ్ళీ లోకులు అంటున్నారంట. అయ్యయ్యో ఇలా అన్నారే అనేసి మళ్ళీ దిగిపోయి ఇప్పుడు ఏం చేశారు, భార్యను మాత్రం ఎక్కించాడంట.
భార్యను మాత్రం ఎక్కించి తీసుకెళ్తుంటే మళ్ళీ ఒక లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా వీళ్ళకి ఇదే పని అనుకుంటా, ఇంకా లోపల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో పనులు ఏమి ఉండవేమో అలా చూస్తూ అదే చూసారా భార్యని ఎలా ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడో, అప్పుడే భర్తని ఇలా కొంగు కట్టేసుకుంది అది ఇది అనేసి అంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న అతను చిన్నపుచ్చుకొని మళ్ళీ ఆమెను దింపేసి ఈయన ఎక్కాడంట. అలా వెళ్తుంటే మళ్ళీ అన్నారంట, అరే చూసారా భార్యని పాపం పట్టించుకోకుండా భర్త ఒక్కడే చక్కగా గుర్రం మీద ఎక్కి వెళ్తున్నాడు అనేసి అలా అన్నారంట. ఇలా కాదనేసి అవన్నీ విని ఫెడ్అప్ అయిపోయి గాడిదని ఇద్దరు మోసుకొని తీసుకెళ్లారంట. ఇలా ఉంటుంది అనమాట. మన లైఫ్ ని మనం లీడ్ చేసుకునేటప్పుడు దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా అదొక్కటి చూసుకుంటూ వాక్యానుసారంగా మనం వెళ్తున్నామా లేదా చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది, కానీ లోకుల మాటలు మనం పట్టించుకోకూడదు. అయితే ఆ మాటలు పట్టించుకొని, లోకమే కదా సాతాను అంటే, లోకంలో ఏముంది శరీరాశ, నేత్రాశ, జీవభ్రమం, అది కూడా దాంట్లో కూడా పడిపోతుంది ఇప్పుడు. అయితే ఆ ఒక మాటలకి రెస్పాండ్ అయిపోయి అవునవును తినొచ్చు అయితే అని, ఇంకా ఆమెకి అప్పుడు ఎలా కనిపిస్తుంది, అప్పటి వరకు ఎలా ఉందో అసలు దాని వైపు కూడా చూసి ఉండకపోవచ్చు. దేవుడు తినొద్దు అన్నాడు కాబట్టి ఇంకంతే, దాన్ని చూడకుండా తినకుండా ఉండాలి అన్నట్టు ఉండొచ్చు. ఈమె ఇలా చెప్పగానే ఇంకా దాన్ని చూసిందంట. అలా చూడగానే తనకు ఏమనిపించింది, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉంటుంట చూచినప్పుడు. ఇప్పుడు చూడండి పడిపోయింది. ఇంకా ఎక్కడ ఆహారములకు మంచిది ఏంటిది, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మంలో ఏంటి ఆహారములకు మంచిది అంటే శరీరాశ. ఓకే, ఇంకా కన్నులకు అందమైనదంట నేత్రాశ. నెక్స్ట్ ఏం జరిగింది, ఇంకా థర్డ్ది వివేకమిచ్చు రమ్యమైనది అగా అనిపించింది. ఇంకేంటి జీవబ్రహ్మం. ఈ మూడిట్లో కూడా పడిపోయింది. వెంటనే చూడడానికి చక్కగా ఉంది, తింటే రమ్యంగా ఉంటది, చూడడానికి రమ్యంగా ఉంది, తింటే చక్కగా ఉంటది, నాకు మంచి ఆహారం అవుతుంది, వివేకం ఇస్తుంది, ఇది చెప్తుంది కదా, అది ఎవరో కూడా తెలియదు కానీ ఆ మాటలు పట్టించుకొని దేవుడిని పక్కన పెట్టి, దేవుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి చూడగానే ఇంకా తనకి రమ్యంగా అనిపించి, ఏదైనా అంతే పాపం చేసే ముందు అది చాలా చక్కగా టేస్టీగా అనిపిస్తుంది, దాన్ని ఇంకా జుర్రుకోవాలని అనిపిస్తుంది, కానీ దాని నుంచి బయటపడ్డాక తెలుస్తుంది ఎంత తప్పు చేస్తాము. అయితే ఈమె కూడా అదంతా చక్కగా అనిపించి వెంటనే ఏం చేసింది, కోసుకొని కొన్ని పండ్లు తినేసి మళ్ళీ ఏం చేసింది, తను పాపంలో పడిపోవడమే కాకుండా ఆజ్ఞను అతిక్రమించి చేయడమే కాకుండా తన భర్తకు కూడా, అప్పటి వరకు భర్త గుర్తు రాలేదా, ఈమెవరో వచ్చారు నన్ను ఇలా తినమంటున్నారు, అప్పుడు వెళ్ళొచ్చు కదా, తిన్న తర్వాత అప్పుడు ఇంకా స్టార్ట్ చేసింది, భర్త ఎక్కడ ఉన్నాడో వెతుక్కొని పండ్లన్నీ ఒళ్ళో వేసుకుందో మరి క్లోజ్ లేవుగా చేతితోనే పట్టుకొని తీసుకెళ్ళిందేమో, తీసుకెళ్లి తనకు కూడా కొద్దిగా ఇవ్వగానే ఆయనైనా అడగాలి కదా, సాటి అయిన సహవాసము ఇంకా నువ్వు నీలో నుంచి వచ్చింది కాబట్టి నీలో సగ భాగం కనుక అని అనగానే, అంటే కవిత్వాలు పొంగుకొచ్చిన వాడు తను ఏం చెప్తా చేసేస్తాడు కదా, భార్య మాటలు తీయగా ఉంటాయి కదా, కొంత లైక్ ఉండాలి, మంచిదే, కానీ మంచి మాటలు చెప్పాలి. మనం భర్తలను మనం సరైన త్రోవలో నడిపించే వారిగా ఉండాలి. అయితే ఈమెం చేసింది, ఈమె తప్పు చేసి సరే నాతో ఇక్కడ ఆగిపోతుంది అనుకోకుండా తన భర్తకు కూడా దాంట్లో భాగం ఇచ్చింది. కానీ ఆమె అలా చేయకుండా ఉండాల్సింది. నేను పడితే పడ్డాను ఈ గుంటలో, మళ్ళీ నా భర్త ఎందుకు అని అనుకోకుండా వెళ్ళి తనకు కూడా ఇచ్చి వెంటనే అతను కూడా ఏమి మాట్లాడకుండా మాట్లాడకుండా భార్య చెప్పింది కదా అని వెంటనే తినేసి తను కూడా ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు. వెంటనే ఆయన కూడా తిన్న తర్వాత ఇద్దరికి ఏమైంది, ఒక సిగ్గు తెలుసుకొని ఏం చేశారు, వెళ్ళి దాక్కున్నారు. దేవుడు వచ్చే టైంకి దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. ఇంకా ఏమని పిలుస్తున్నాడు, అతను దేవుడు ఈవినింగ్ రాగానే డైలీ పిలుస్తాడు కదా, అలా పిలిచినప్పుడు 10వ అధ్యాయం చూడండి. అందుకతడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు, సిగ్గుతో పాపము చేసి పాపంలో కూరుకుపోయి ఇప్పుడు పొదల చాటున దాక్కున్నారు. అంటే వాళ్ళ పాపాలని కప్పిపుచ్చుకున్నారు. దేంతో కప్పిపుచ్చుకున్నారు, అంజూరపు ఆకులతో కప్పిపుచ్చుకున్నారు. ఆ అంజూరపు ఆకులు కచ్చడములుగా చేసుకొని వారు దిశమూలను కప్పుకొని ఉన్నప్పుడు దాక్కొని ఉన్నారు దేవుడు పిలుస్తున్నప్పుడు. అంటే పాపం చేశారు, ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేశారు. అది దేంతో కప్పిపుచ్చారు, టెంపరరీ లీవ్స్ అంటే ఆకులు అనేవి ఏంటి, టెంపరరీ, కాసేపు ఉంటే ఏదన్నా ముళ్ళు గుచ్చుకోగానే చినిగిపోతాయి, లేదా ఒక 2 రోజులు అవగానే ఎండిపోయి మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది.
కాబట్టి అది ఒక టెంపరీ సొల్యూషన్ వాళ్ళు చూసుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఒక పాపానికి పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళ దగ్గర లేదు. అయితే దేవుడు వచ్చి పిలిచినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పొదల చాటును దాక్కున్నారు. దేవుడిని ఫేస్ చేసే ఒక ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే వారిలో ఇప్పుడు ఏముంది? పాపము. ఆజ్ఞ అతిక్రమించి పాపంలో ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఏదైనా దేవుడికి ఆయాసకరంగా చేసినప్పుడు దేవుని సన్నిధికి రావాలనిపిస్తుందా? కానీ అనిపించాలి, కానీ ధైర్యం సరిపోదు. అయ్యో నేను ఇలా చేశాను, నేను ఫేస్ చేయలేనేమో దేవుడిని అనేసి అనుకుంటూ భయపడుతూ దేవుడు మనకు దగ్గరగానే ఉంటాడు, ఆయన క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అమ్మో నేను ఇంత పెద్ద తప్పు చేశాను, పాపం చేశాను, నేను ఆయన ముందర నిల్చోవడానికి కూడా నాకు అర్హత లేదు అనేసి వెనక్కి వెళ్ళి మనమే దేవుడికి దూరంగా ఉంటాము. కానీ దేవుడికి దగ్గరగా వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి మనల్ని హక్కును చేర్చుకునే దేవుడు మనకున్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? అలా చేయకుండా పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకొని ఒక టెంపరీ ఒక లీవ్స్ ని కట్టుకొని దేవుడు వచ్చినప్పుడు ఫేస్ చేయలేక, అది ధైర్యం చేయలేక దాక్కున్నారు. అయితే దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక. అయితే ఇప్పుడు దేవుడు స్వరము విన్నప్పుడు ఈయన ఎలా ఉన్నాడంట? దిగంబరత్వం అంటే ఆ యొక్క మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు. ఒక మహిమ వస్త్రం కోల్పోయి దిగంబరత్వం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని ఒకవేళ పిలిచినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. దేవుడు పిలవగానే దేవా నేను సిద్ధంగా ఉన్నాను, లేదా దేవా ఆజ్ఞ ఇవ్వండి, సెలవివ్వండి అని సమూయేలు వలె సిద్ధంగా ఉన్నామా? లేదా వీళ్ళ వలె దాక్కొని మీరు పిలిచినప్పుడు నేను భయపడి, ఎందుకంటే మిమ్మల్ని ఫేస్ చేయలేక, పాపంలో ఉన్నాను కాబట్టి ఫేస్ చేయలేక నేను దాక్కున్నాను, నేను ఫేస్ చేయలేను దేవా అనేసి అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఒక ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. ఏంటి మనం ఏ స్థితిలో ఉన్నాము? దేవుడు ఇప్పుడు మనల్ని పిలిస్తే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మీకు తెలుసు యాకోబు, ఏషావు, ఇస్సాకుల గురించి కదా. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు వాళ్ళని పిలిచి ఆశీర్వదిస్తామంటే మోసం చేశారు, అదంతా మీకు తెలిసింది. అయితే ఆ తండ్రి కుమారుణ్ణి వాసన చూసి దీవిస్తున్నాడు అక్కడ కదా. నా కుమారుని వాసన ఎలా ఉందంట? చేని సువాసన వలె సువాసన వెదజల్లుతూ ఉందని ఉంది కదా. ఏంటి ఎక్కడది? ఆదికాండము బాబా చేని సువాసన వలె. సువాసన ఎలా? సువాసన అంటే చేని సువాసన వలె. సువాసన ఎలా? సువాసన అంటే మంచి వాసన కలిగి. అంటే తండ్రి ఒక కుమారుణ్ణి దీవించడానికి తనని వాసన చూస్తున్నాడు. అంటే సువాసన చేని సువాసన వలె చాలా ఎలా ఉంది? సువాసన ఆమేన్. సో సువాసన వెదజల్లుతున్నప్పుడు దేవుడు కామ్గా ఉంటాడా? వెంటనే ఆశీర్వాదాలని ఇస్తాడు. దేవుడు మన జీవితాన్ని కూడా, మన ఆత్మీయ స్థితిని పరిశీలించినప్పుడు, మనం కూడా మన ఆత్మీయ స్థితి చక్కగా ఉన్నప్పుడు దేవుడు అలా వదిలేస్తాడా? లేదు. ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలని, రెట్టింపు తలాంతుల్ని మనకిచ్చి ఇంకా నువ్వు బహుబలంగా దేవుడు వాడుకునే గొప్ప శక్తి సామర్థ్యం గల దేవుడు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాము? సువాసన వెదజల్లే స్థితిలో ఉన్నామా? లేదా ఈ ఆదాము అవ్వల వలె ఒక టెంపరీ సొల్యూషన్ తీసుకొని దేవుడిని ఫేస్ చేయలేక దాక్కునే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అయితే వెంటనే ఇలా అన్న వాళ్ళు దాక్కున్నారు అనగానే దేవుడికి మొత్తం అర్థమైపోయింది. నేను తినవద్దన్న పనులు తిన్నారు కదా, చేయవద్దన్న పని చేశారు కదా అని వెంటనే ఇది ఎవరు చెప్పారు, ఎవరు చేశారు అనగానే మొత్తం తెలుసుకొని ఇంకా ఏం చేస్తాడు? వెంటనే శాపానికి వాళ్ళు గురి అవుతారు. అయితే దేవుడు అలా వదిలేశాడా? మళ్ళీ వాళ్ళని వదిలేయలేదు. ఒక టెంపరీ సొల్యూషన్ ని తీసివేసి అక్కడ ఏం చేశారు? వారి పాపానికి వెంటనే మొదటి బలి కూడా అక్కడ జరిగింది కదా. పాపానికి ప్రాయశ్చిత్తంగా అప్పుడు బలులు ఉన్నాయి కదా. వెంటనే ఒక పశువుని వధించి ఆ ఒక లెదర్ తో, ఒక స్కిన్ తో వాళ్ళకి వెంటనే పర్మనెంట్ సొల్యూషన్, అంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక పశువుని వధించి ఆ ఒక లెదర్ తో వాళ్ళకి వస్త్రాలని కుట్టించి అంటే వెంటనే ఇచ్చేశాడు, వాళ్ళకి తొడిగాడు. వాళ్ళ మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఒక శారీరకంగా వాళ్ళు ఒక పాపం చేసి లైక్ టెంపరీ సొల్యూషన్ తీసుకున్నారు, కానీ అది తొలగించిన పర్మనెంట్ సొల్యూషన్. అంటే దేవుడు మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి? మన పాపాలకి ప్రాయశ్చిత్తం, పరిశుద్ధ రక్తంలో మనం కడగబడాలి, ఇంకా ఒక రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలని
అక్కడ ఒక పశువుని వధించాడు, కానీ దేవుడు మనందరి కోసం ఆయనే శరీరధారి అయి ఒక శరీరధారి అయి తన రక్తాన్ని క్రయధనముగా మనకు చెల్లించి తన ప్రాణాన్ని మనకు వెలగా చెల్లించి మనల్ని ఒక పాపంలో పడిపోకుండా పరలోకాన్ని చేర్చాలని ఆయనే దిగి వచ్చాడు కదా. ఇక్కడ దీనికి సాదృశ్యంగా కూడా ఉందన్నమాట. దేవుడు మనల్ని ఒక పాపంలో మనం అలానే ఉండిపోకుండా వాళ్ళని ఎలాగైతే ఒక చర్మముతో కప్పి వారిని ఇలా మీరు సేద్యపరచుకోండి, మీరు ఇలా చేయండి అలా చేయండి అని పంపించారో, అలాగే దేవుడు మనల్ని కూడా ఒక పాపానికి ఒక సొల్యూషన్ మనకు ఉంది. ఏంటది? దేవుడిని మనం నిజమైన దేవుడు నా కొరకు ఒక రక్తాన్ని వెలగా చెల్లించాడని మనం ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, హృదయంలో అనుకొని మనం నమ్మి బాప్తీసం తీసుకొని ఒక రాకడకు మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. అయితే ఈ ఆదాముని దేవునికి దూరం చేసిన యొక్క స్త్రీ అవ్వ ఏదైతే ఉందో ఆ అవ్వ ద్వారా మనమందరం కూడా వచ్చిన్నాం కదా. అయితే మనల్ని కూడా అంటే స్త్రీలనే దేవుడు ఎక్కువగా ఎన్నుకున్నాడు అనమాట. ఏ స్త్రీ అయితే ఆదామును దేవునికి దూరంగా చేసిందో ఇవే స్త్రీలు అంటే అక్కడి నుంచి వచ్చిన స్త్రీలే మళ్ళీ అనేక మంది ఆదాములను దేవునికి దగ్గరగా చేయాలని దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. అలాగా మొదటి స్త్రీని ఎన్నుకున్నాడు కదా. ఎవరా స్త్రీ? మగ్దలేనే మరియా కదా. పునరుద్ధాన దినాన్ని మొదటగా ప్రకటించిన స్త్రీ ఎవరు? మగ్దలేని మరియా. కాబట్టి అక్కడ పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు కదా. అక్కడ అంతమంది పురుషులు ఉన్నా కూడా, అంతమంది శిష్యులు ఉన్నా కూడా ఎవరిని ఎన్నుకున్నాడు? మగ్దలేని మరియను ఎన్నుకున్నాడు. అలాగే మనమందరము కూడా ఒక పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ అంటే దేవుడు చేసిన త్యాగాన్ని ప్రకటిస్తూ మనందరం కూడా అంటే ఆదాముని ఎలాగైతే అవ్వ దూరం చేసిందో దేవుడికి, మనందరం అలా కాకుండా ఆదాములందరినీ అంటే ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారందరినీ దేవునికి దగ్గర చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే కుటుంబ భారాన్ని దేవుడు ముఖ్యంగా మన మీద పెట్టాడు. ఏంటా భారం? సంపాదించడం కాదు భారం. ముఖ్యంగా ఏంటి? కుటుంబాన్ని కట్టుకునే ఒక సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. అందుకే మనల్ని ఏమన్నాడు? వేకునే లేచి ప్రార్థన చేయమన్నాడు. మన కుటుంబాన్ని కట్టుకునే ఒక శక్తి, సామర్థ్యాన్ని కూడా దేవుడు మన మీద పెట్టాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడం ఫిజికల్ ఇల్లు కాదు, అది ఏంటి? మన భర్తను కానీ బిడ్డల్ని కానీ వారిని ఒక కుటుంబంగా దేవుని సన్నిధికి చేర్చి దేవునిలో ఎదిగించడం, అది కుటుంబంగా కట్టుకోవడం అంటే. పిల్లల్ని మాక్సిమం ఇక్కడ లైక్ ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తుంటే పిల్లల్ని తల్లులు చాలా హక్కున చేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే సాతాను ఎవరిని ఎప్పుడు ఎలా పడవేస్తుందో తెలియదు కాబట్టి ఆ హక్కు కంప్లీట్ గా ఆ బాధ్యత స్త్రీల మీదే ఉంది. అంటే మదర్ మీదనే ఉందన్నమాట. తండ్రి సంపాదిస్తూ వెళ్తూ ఉంటాడు కానీ తల్లి మీద బాధ్యత ఉంది. ఎవరన్నా ఒక దారి తప్పుతున్నాడు పిల్లవాడు పిల్ల అంటే అది ఎవరి ఫాల్ట్ ఉంటుంది? తల్లిదే ఉంటుంది. ఎవరైనా కానీ తల్లినే అంటారు. కాబట్టి వారి కోసం మనం ఏం చేయాలి? పొద్దున్నే ఉదయాన్నే లేచి వారి తలల దగ్గర వాళ్ళ దగ్గర ఉండి చేతి నుంచి ప్రార్థించాలంట. ఈ దినమంతా వారిని రక్షణగా ఉంచు, ఏ సాతానుకు వారు లోబడకూడదు, ఎక్కడ వారు పడిపోకూడదని మనం ప్రార్థన చేయాలంట. వారిని ఎప్పుడు కూడా పిల్లవాడు ఎంత పెద్దగైనా కూడా తల్లికి బిడ్డే కాబట్టి హక్కున చేర్చుకోవాలంట. కంప్లీట్ గా ఇట్లా హక్ చేసుకోవాలి. ఎప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా అలా హక్ చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటున్నప్పుడు అన్ని కూడా షేర్ చేసుకుంటారు. బయట ఏం జరుగుతుందో ఏమో మనకైతే తెలియదు కదా. ఎవరిని కలుస్తున్నారో, ఎలాంటి ఫ్రెండ్స్ ని కలుస్తున్నారో, వాళ్ళ జీవితం అక్కడ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. అది స్టడీ పర్పస్ అయినా జాబ్ పర్పస్ అయినా కానీ ఏదైనా కానీ. అయితే రాగానే వాళ్ళతో కాసేపు ముచ్చటించాలి మనం. ఈ రోజు ఎలా జరిగింది, హౌ వాజ్ ద డే, ఇవాళంతా నువ్వు ఎలా చేసావు, ఎలా ఉంది అన్ని అడిగి వాళ్ళని హక్కున చేర్చుకుంటూ ఉండాలి తల్లి. అప్పుడు వాళ్ళకి ఎఫెక్షన్ వచ్చి కంప్లీట్ గా అన్ని షేర్ చేసుకుంటారు. అది ఎలాంటిదైనా కూడా అలా షేర్ చేసుకున్నప్పుడే వాళ్ళని మంచి మార్గంలో మనం నడిపించగలము. ఇంకా మన కుటుంబాన్ని మనం చక్కగా సరిదిద్దుకోవాలి అంటే బిడ్డలతో చాలా సన్నిహితంగా ఎఫెక్షనేట్ గా ఉండాలి. భర్తను కూడా ఈమె పాపం చేసి వెంటనే ఆ పాపానికి తనను కూడా పాలిభాగస్తుని చేసింది. కానీ అలా చేయకుండా మనం సరైన మార్గంలో దేవుడి మాటలు చెప్తూ, ఒకవేళ దేవుడిలో లేకపోతే దేవుడి సన్నిధికి రా అని మనం బ్రతిమలాడుకోవడం, అలా చేస్తూ ఒక భర్తను మనం మార్చుకునే స్థితిలో మనం ఉండాలి. అలా ఉండాలంటే ముందు మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా? ఆత్మీయంగా, శారీరకమైన స్ట్రాంగ్నెస్ కాదు కానీ ఆత్మీయంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే వాక్యాలు ఎక్కువ చదువుతూ, ఒక దైవజనురాలు నడిపిస్తున్నట్టుగా ఒక వాక్యంలో మనం నడుస్తూ, ప్రార్థనలో ఎక్కువ ఉంటూ మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా మెయిన్ ఎక్కువ గొడవలు ఎక్కడ ఎందుకు ఎలా వస్తూ ఉంటాయంటే మనము మన
గతాన్ని తవ్వుకుంటూ ఉంటాం. జనరల్ గా ఏ గొడవలైనా సరే ఫస్ట్ గతాన్ని తవ్వుకుంటూ ఉంటాం. మన గతం మంచిది కాదన్నప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని తవ్వుకోవడం? వన్స్ ఒక 3 days బ్యాక్ చేసిన కర్రీ అది వేస్ట్, ఇంకా పనికిరాదు అన్నప్పుడు డస్ట్బిన్ లో వేస్తాం కదా, అది అయిపోయింది. అది దాన్ని మళ్ళీ తీసి అబ్బా మొన్న 3 days తర్వాత ముందు చేసిన వంకాయ ఎంత టేస్టీగా ఉందో అని మళ్ళీ తీసి ఆ తొక్కల్ని మనం బయట వేసుకుంటామా? బయట వేస్తే ఏమవుతుంది? అప్పుడు కంపు కొడుతుంది. అలాగే మన గతాన్ని మనం తవ్వుకుంటున్నప్పుడు అది ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది అనమాట. గతాన్ని ఎప్పుడు తవ్వుకోకుండా నిత్య ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా వెళ్తుందో దాన్ని సాఫీగా సాగించుకుంటూ మన కుటుంబాన్ని మనం ఒక మంచి మార్గంలో నడిపించుకోవాలని అన్నాడు. ఎక్కువగా భార్యల మీద ఎక్కువ ఇలా ట్రోల్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము, ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటాము అన్నట్టు, కంటిన్యూస్ గా మాట్లాడుతూ లేదా ఆ మాటల్లో ఎక్కువ తిడుతూ ఉంటాము అలా అన్నట్టు. అయితే ఒక భర్త భార్య బయటికి వెళ్ళిందని అన్ని క్లోజ్ చేసుకున్నాడు డోర్స్ అన్ని. ఇంకా బయట నుంచి మార్కెట్ నుంచి వచ్చింది. ఇటు 2 ways ఉన్నాయంట. ఒక వేలో భార్య వచ్చి డోర్ నాక్ చేస్తుంది, ఇంకో వేలో వాళ్ళ కుక్క అది అరుస్తుంది డోర్ తీయమని. అయితే ఇద్దరు అరుస్తూ ఉన్నారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ మనల్ని మనం చేసుకోకూడదు. అయితే ఇద్దరు అరుస్తూ ఉంటే ఇప్పుడు భర్త ఎవరి డోర్ ముందు ఓపెన్ చేస్తాడో తెలుసా? ఇప్పుడు కుక్క డోర్ తీస్తే అది కామ్గా వచ్చి తీసాడని కామ్గా వచ్చి కూర్చుంటుంది దాని ప్లేస్ లో తను వచ్చి. ఇప్పుడు తన వైఫ్ వచ్చింది కదా బయటికి, బయట నుంచి లోపలికి వస్తుంది కదా, తన డోర్ తీస్తే ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అరుపు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు, ఎందుకు తీయలేదు అని ఇంకొంచెం మనం అరుస్తూనే ఉంటాం. అందుకని ముందు ఈ సౌండ్ క్లియర్ చేయడానికి ఆయన ఈ డోర్ ఓపెన్ చేశాడంట. ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత భార్య డోర్ ఓపెన్, అది కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంటుంది కాబట్టి అని ఆయన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడన్నమాట. అలా అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ లో అలానే ఉన్నారనమాట మాక్సిమం వైఫ్స్ అందరూ అట్లా ఎక్కువ అరవడం అట్లా. ఇదే వైఫ్, గయ్యాలి వైఫ్ చనిపోయిన తర్వాత అంట అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుంటే ఇంకా పైన ఉరుములు మెరుపులు విని భర్త అంటున్నాడంట, ఏమే అప్పుడే పైకి వెళ్ళిపోయావా, అక్కడ స్టార్ట్ చేసావా ఇంకా అన్నట్టు. అలా ఉంటుందంట. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అట్లా కొంతమంది, అందరూ కాదు, దేవుని నమ్ముకున్న మనము, వాక్యం తెలిసిన మనము అలా ఉంటున్నామా? అలా ఉండము కదా. దేవుడి మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము అలా ఎక్కువగా మాట్లాడము, లేదా ఎక్కువగా మాట్లాడినా అలాంటి హెడేక్ తెప్పించే మాటలు అయితే మాట్లాడము. అయితే ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అవ్వ నుంచి ఈ యొక్క మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో ఫస్ట్ ఒంటరిగా ఉండకూడదు. ఓకే, అంటే ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు సరే, కానీ ప్రార్థన దేవుడితో మాట్లాడుతూ వాక్యంలో ఉంటూ సరే ఉండొచ్చు, కానీ ఒంటరిగా మనం ఉన్నప్పుడు సాతానుకు మనం ఛాన్స్ ఇచ్చినట్టే. కాబట్టి మొదటిగా ఒంటరిగా ఉండకుండా ఖాళీగా ఉంటే వాక్యాలు చదువుకుంటూ ఏకాంత ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి అన్నోన్ పర్సన్స్ కి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వేరే వాళ్ళు వచ్చి మనల్ని ప్రలోభ పెడుతున్నప్పుడు వాళ్ళకి అస్సలు ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఇచ్చి మళ్ళీ ఒక ఆజ్ఞను అతిక్రమించకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా మనం నడుచుకోకూడదు. మనం పాపంలో అయ్యో నేను ఈ తప్పు చేశాను, నా భర్తకు కూడా ఇందులో పాలి భాగస్సులు చేయాలని అస్సలు అనుకోకూడదు. మనం ఇలా చేసినా దాన్ని వెంటనే దాన్ని మనం పశ్చాత్తాపడి రెక్టిఫై చేసుకోవాలి, కానీ తనను కూడా దించకూడదు. భర్తను మనం సరైన మార్గంలో ఉంచుకునే స్త్రీల వల్లే మనం ఉండాలని, అలాగే మన కుటుంబాన్ని మనం కట్టుకునే ఒక శక్తి సామర్థ్యం మనలోనే ఉంది కాబట్టి దేవుణ్ణి అడుగుదాం. అందరూ చక్కగా ఉన్నారు, మీరందరూ చాలా స్ట్రాంగ్ విమెన్స్ నాకు తెలుసు, ఎందుకంటే మనందరం ఎముక నుంచి వచ్చాం కాబట్టి మనందరం కూడా వాక్యములో ఒక ఆత్మీయ స్థితిలో స్ట్రాంగ్ గానే ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఇంకా మన విశ్వాసాన్ని మనం ఇలాంటి వాక్యాల ద్వారా, ఇలాంటి స్త్రీల కూడికల ద్వారా మన విశ్వాసాన్ని ఇంకొక మెట్టు ఎక్కించుకుంటూ ఇంకా మనం ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మీరు అందరూ చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఒకరికొకరు. నేను చూస్తుంటాను కదా, ఎవరైతే బలహీనంగా ఉన్నారా వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయడం, అది ఫైనాన్షియల్ గా కానీ ఒక ఓదార్పు మాటలైనా కానీ అలా ఎలా అయితే ఉంటున్నామో అలాగే కంటిన్యూ చేసుకుంటూ మనందరం కూడా ఉన్నాం. వాక్యం తెలిసిన ఇద్దరు స్త్రీలు ఇట్లా అనుకుంటున్నారంటే, ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తారు. వాక్యం తెలిసిన స్త్రీలు కూడా ఒక్కొక్కసారి ఎలా బిహేవ్ చేస్తామంటే మనం అజ్ఞానంగా బిహేవ్ చేస్తూ ఉంటాము. ఏంటి, ఒక ఆవిడ ఏదో మంచి వెరైటీ రెసిపీ చేసుకుని తింటూ ఉందంట, అది చూసి పక్కన ఇద్దరు వాక్యం తెలిసిన వాళ్ళే, ఇద్దరు కూడా దేవుణ్ణి ఎదిగే వాళ్ళే. అయితే తను తింటూ ఉంటే ఆమె చూసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటుందంట. అయితే అది విని ఆమెకి పెట్టడం ఇష్టం లేకో మరి ఆ మనసు లేకనో
నీ పొరుగు వానిది ఏది ఆశించకు, నీ పొరుగు వానిది ఏది ఆశించకు అని వాక్యాన్ని ఎత్తిపట్టి అలా అంటారు. అలా అంటే అలా ఉన్నారనమాట. వాక్యం తెలిసి కూడా మనం అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనోనేత్రాలకి ఈ లోక దేవత గురుడితనం కలిగ చేసినప్పుడు. కానీ మనం ఎప్పుడు కూడా వెలిగించబడిన నేత్రాలతో తెరవబడిన హృదయాలతో చక్కగా ఉండాలని ఒక మధ్యాహ్న కాల సమయంలో రెండంచుల ఖడ్గము గనక వాక్యము మీతో నాతో ఇద్దరితో మాట్లాడుతుంది. ఓకే, మన కుటుంబాన్ని మనం మంచిగా చక్కగా లీడ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జ్ఞానవంతురాలు వలె మన కుటుంబాన్ని మనం కట్టుకుంటూ, అది ఫిజికల్ గా అయినా కానీ, అంటే ఒక గృహము అయినా, కన్స్ట్రక్షన్ అయినా కానీ, దానికంటే ముఖ్యంగా ఒక ఆత్మీయ జీవితంలో మన బిడ్డల్ని, మన భర్తని లేదా మన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుని సన్నిధిలో మనము తీసుకెళ్లాలని ఆ ఒక గొప్ప బాధ్యత, ఒక మంచి మంచి పని, ప్రాముఖ్యమైన పని దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి ఆదామును దూరం చేసిన స్త్రీ నుంచి మనం వచ్చాం. కాబట్టి మనందరం ఏం చేయాలి? అనేక ఆదాముల్ని, అంటే ఎవరైతే రక్షించలేక ఉన్నారో వారందరినీ కూడా దేవునికి దగ్గర చేసే ఒక బాధ్యత మన మీద ఉందని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రార్థనలో ఎక్కువగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఈ యొక్క వాక్యాన్ని మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక. పర్సనల్ గాను సంఘ పక్షంగాను తెలుస్తున్నాను. ఇంకా దేవుల్లో వాడబడి సంఘానికి ఉపయోగకరంగా ఉండేటట్టు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.